మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీ అదుపు తప్పి కాల్వలో బోల్తాపడి సుమారు 20 మంది కూలీలకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరికి స్వల్ప గాయాలు కాగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో బంగారు మల్లవ్వ అనే మహిళ తీవ్ర గాయాలు కావడంతో కోమాలకి వెళ్లడంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మల్లవ్వ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. పని చేసుకున్నాం, అత్తన్నం రాగా ట్రాలీ ఇక అది మిస్టేక్ అయి మెల్లగా ఇట్లా జారి కాలువలో ఇట్లా ఒరిగింది. అది అట్లా ఆగమాగమైన ఇలా మేము బతకకపోదు. పెద్ద కాలువ మీదకి వెళ్ళి చిన్న కాలువ కొట్టి వస్తాను, చిన్న కాలువ కొట్టి దండపల్లికి వస్తాను. దండపల్లికి రాగా అది ట్రాలీదేమో ఊడిపోయిందట. మొత్తం మెల్లగా వచ్చి కాలువలో ఇట్లా ఒరిగింది. అట్లా ఒరిగి పట్టుకొని ఇంకా మేము గిట్టుకున్నాం. ట్రాలీలో 20-25 మంది అవుతారు. 25 మంది. కొంతమందికి బాగానే దెబ్బలు తాకినాయి, కొంతమందికి ఇట్లా చేతులకు దెబ్బలు తాకినాయి. పెళ్లి గ్రామస్తులు ట్రాలీ ఆటోలో ఉపాధి పనికి వెళ్ళడం జరిగింది. ఉపాధి పని ముగించుకొని ఇంటికి రాగా ట్రాలీ అదుపు తప్పి కాలంలో పడడం జరిగింది. కాలంలో పడ్డ తర్వాత మాకు ఫోన్ చేయడం జరిగింది. దాంట్లోకి ఒకరు నేను మంచిర్యాలకి ఫోన్ చేసి అది అందరికీ ఫోన్ చేయగానే అందరూ విలేజర్స్ పోయి అందరిని ఆంబులెన్స్లో తీసుకొని కొంతమంది ఆటోలలో తీసుకొని హాస్పిటల్ రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం ఆరడానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని, ధాన్యం కంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు పంట పండితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తు అవుతుంది. అనేక కష్ట నష్టాలు, చీడపీడల్ని ఓర్చి పండించిన ఆ పంటని విక్రయించేంత వరకు రైతు వివిధ దఫాలుగా కష్టాల్ని ఎదుర్కొంటున్నాడు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అది అట్లా అర్థం అర్థమైంది పోసిరికే ఎక్కడికి లేకపోతే ఇటువరిలో పడాయా నీళ్ళు ఏం కూర్చుండి ఎక్కిపోతుంది.
ఈ కాలు కొంచెం లేపే కొంచెం లేపు కాలు లేపు. నీళ్ళు ఎత్తిపారవు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో గత 2 రోజుల కిందట కురిసిన భారీ వర్షాల వల్ల జొన్న రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన తర్వాత అకాల వర్షాల వల్ల తడిసిపోయింది. ఫెడ్ ఆధ్వర్యంలో సొసైటీ ద్వారా చేపట్టిన జొన్న పంట ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గతంలో ఏ ధాన్యమైనా కానీ ఎటువంటి షరతులు లేకుండా రైతులకి అండగా కొనుగోలు చేశామని, అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అండగా ఉండాలని సూచించారు. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన జొన్న పంటని వెంటనే 3 కాంటాలకి బదులుగా మరో 3 కాంటాలని ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేపట్టి ఆదిలాబాద్ గోదాములకి తరలించాలని అధికారులకి, ఇటు సొసైటీ అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక PACS అధికారులు, మార్కెట్ యార్డు సిబ్బంది, TRS నాయకులు పాల్గొన్నారు. బయట నుంచి రానియకుండా ఇప్పుడు ఉన్నదైతే కొనేసి అందరిని పంపించండి, ఇంటికి పంపించండి పాపం. సరే ఏముంచకూడదు. అదే పని కంప్లీట్. కార్లో కిందికి వెళ్ళి నిర్వహించా సార్ కొనుగోలు చేయాలి. కొన్ని సంచులు అచ్చిమే కొనుగోలు చేయాలి. ఆసుపత్రి ఇవ్వాలట కదా. అరే కావాలని అడగాల కొంచెం అడిగిన వాళ్ళకి ఇచ్చిన గత 2 రోజుల నుంచి జరిగినటువంటి అకాల వర్షం వల్ల జొన్న పంటలు
చాలా మంది రైతులు జొన్న పంటలు తడిసిపోవడం జరిగింది. మార్కెట్ యార్డు బోత్ యందు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతుల జొన్నలు దాదాపుగా చాలా తడిసినాయి. కాబట్టి దీన్ని తొందర కాంటా చేయాలని చెప్పేసి ఇబ్బందిని కూడా ఈ రోజు మనం కాంటలు కూడా పెంచడం 3 కాంటల నుంచి 6 కాంటలకు ఆ 6 కాంటలతోటి ఇవాళ రేపు 2 రోజులు అన్ని ఏదైతే జొన్నలు ఉంటాయో తక్షణం దాదాపుగా శాతం కొనేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు కానీ సిఓ గారు కానీ చాలా సిబ్బంది అందరూ కష్టపడతారు. కాబట్టి కష్టపడాలని చెప్పేసి కూడా మేము కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడద్దు. గతంలో ఏ విధంగా అయితే పంటలు కొనుగోలు చేశామో అదే విధంగా ఈ రోజు కూడా పంటలు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. అయితే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కు తరలించాలి. ఆదిలాబాద్ గోడౌన్ లో కూడా తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ ను తరలిస్తేనే వేరే స్టాక్ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రేపు ఖచ్చితంగా 100% ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటారు. తక్షణమే ఈ రోజు రేపు ఎలాంటి ఆటంకాలు రాకుండా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఏదైతే ధాన్యాలు ఉన్నాయో అవన్నిటిని తప్పకుండా కొనుగోలు చేయిస్తామని చెప్పేసి తిరిగి ప్రసారం అయ్యే SLN న్యూస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.